అందరికీ శుభోదయం. ఓకేనండి. 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకున్నాం మనం. అందులో స్కాంద పురాణం ముందు తెలుసుకుందాం. అదే అన్నిటిలోకి పెద్ద పురాణం. అయినా ముందు అది తెలుసుకుంటే తర్వాత వాటిలో మనకి రిలేటెడ్ గా ఉన్న వాటిని తగ్గించుకుని మనం తెలుసుకోవడానికి, ఆ కొత్త కథలు అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది, వేదవ్యాస మహర్షి ఎవరు, అసలు బ్రహ్మకి ఇవన్నీ ఎలా తెలిసాయి, ఇవన్నిటినీ కూడా ముందు మాటగా మనం వివరించారు. దాన్ని మనం తెలుసుకుందాం. బ్రహ్మకు వేదాలు పురాణాలు ఎలా తెలిసాయి, ఇది మొట్టమొదటి మనం తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకుందాం. ఈ భూత సృష్టికి 4 వైపులా నీరు ఏర్పడి ఉంది. అంతటా బ్రహ్మతత్వం ఏర్పడి ఉంది. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మ సృష్టించబడి ఉన్నాడు. ఆయనకు తనని ఎవరు సృష్టించారో తెలియలేదు. అందువల్ల చాలా బాధపడిపోతున్నాడు. ఇంతలో ఆకాశం నుంచి తపస్సు చెయ్యి అనే మాట వినపడింది. ఆ విధంగా బ్రహ్మ తపస్సు చేయగా తాను నారాయణ్ణి నాభి కమలం నుంచి సృష్టించబడినట్లుగా తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. తర్వాత తాను సృష్టి కార్యం చేయాలని తెలుసుకున్నాడు. కానీ బ్రహ్మకి సృష్టి ఎలా చేయాలో తెలియలేదు. సృష్టి అంటే ఏంటో కూడా తెలియదు. నారాయణుడు తిరిగి బ్రహ్మను తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ తపస్సు చేస్తుండగా అతని మనస్సులో పురాణాలు మెదిలాయి. బ్రహ్మకి సంతృప్తి కలగలేదు. తిరిగి తపస్సు చేయటం ప్రారంభించాడు. కొంతకాలానికి అతని మనసులో వేద వాంగ్మయం మెదిలింది. అది శ్వేతాస్వరోపనిషత్తు ఇందులో చెప్తూ, అథర్వ శృతిలో వేదాలు పురాణాలు బ్రహ్మ స్వరూపాలు అని చెప్తున్నారు. పురాణ బ్రహ్మ విరాట్ స్వరూపం. మెదడు మత్స్య పురాణం అని, అంటే పరమాత్మ యొక్క మొత్తం విరాట్ స్వరూపంలో ఈ పురాణాలు 18 పురాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక రూపంతో మనకి వివరించారు. మెదడు మత్స్య పురాణం, రోమాలు అంటే వెంట్రుకలు స్కాంద పురాణం, దక్షిణ బాహువు విష్ణు పురాణం, అస్తులు అంటే ఎముకలై బ్రహ్మ పురాణం, వీపు కూర్మ పురాణం, కుడి మోకాలు భవిష్య పురాణం, కుడి చీలమండ లింగ పురాణం, కుడి పాదం మార్కండేయ పురాణం, శిరస్సు బ్రహ్మ పురాణం, వామన బాహువు అంటే ఎడమ చేయి శివ పురాణం, హృదయం పద్మ పురాణం, మజ్జ గరుడ పురాణం, ఎముక మధ్యలో ఉంటుంది మధ్య, నాభి నారద పురాణం, తొడలు భాగవత పురాణం, ఎడమ మోకాలు బ్రహ్మ వైవర్త పురాణం, ఎడమ చీలమండ వరాహ పురాణం, ఎడమ చీలమండ వైపు ఇంకొక భాగం వరాహ పురాణమే, ఎడమ పాదం అగ్ని పురాణం. ఈ విధంగా 18 పురాణాలు ఈ విరాట్ పురుషుని యొక్క దేహంలోంచి ఏర్పడ్డాయి అని వివరిస్తూ, పురాణాల చరిత్రను పరిశీలించిన పురాణం వ్యాసునికి పూర్వం ఒక రూపంలోను తర్వాత మరో రూపంలోనూ ఉన్నట్లు కనిపిస్తోంది. కృతయుగంలో పురాణం ఒక్కటిగానే ఉండేది. ఆ పురాణాల్లో 100 కోట్ల శ్లోకాలు ఉండేవి. దేవలోకంలో ఈ పురాణాన్ని పఠించేవారిని పఠించేవాళ్ళు అని మత్స్య పురాణం చెప్తోంది. ఈ వ్యాసుడి కాలం నాటికి కూడా పురాణం ఒక్కటిగానే ఉండేదని, ఆ తర్వాత పురాణాల విభాగం చేసి అనేకమైన పురాణాలుగా ఆవిర్భవించాయని తెలియజెప్తున్నారు. బ్రహ్మ పురాణం ఒరిస్సాలోను, పద్మ పురాణం పుష్కర క్షేత్రంలోను, అగ్ని పురాణం గయలోను, వరాహ పురాణం మధురలోను రచించబడ్డాయి అని తెలియజేస్తున్నారు. విష్ణు పురాణం ప్రాచీనమైనదని, ఆ పురాణం నుంచి మిగిలిన పురాణాలు అభివృద్ధి చెందాయి అని కొంతమంది అభిప్రాయం. ఈ విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం నుంచి విడిపోయింది అంటారు. వాయు పురాణం ప్రాచీనమైందని కొందరి అభిప్రాయం. ఇకపోతే బ్రహ్మాండ పురాణంలోని కొన్ని భాగాలు యథాతథంగా లిఖించబడ్డాయి వాయు పురాణంలో అంటూ ఉంటారు. వ్యాస భగవానుడు పురాణాలు రచించడం ప్రారంభించినప్పుడు సంస్కృత సాహిత్యంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అసలు వ్యాసుడంటే ఒక వ్యక్త లేక ఒక పదవా అంటే దాన్నే వివరిస్తారు తర్వాత. కృష్ణద్వైపాయనుడు అనే ముని సత్యవతి పరాశరుల కుమారుడు. ఆయన విష్ణువు యొక్క అంశ వల్ల జన్మించాడు. ఆయన నల్లగా ఉంటాడు, అందువల్ల అందరూ ఆయన్ని కృష్ణ అని పిలిచేవారు. విష్ణు అంశ వల్ల జన్మించడం చేత కృష్ణద్వైపాయనుడు అన్నాడు. ఆయన యమునా నదిలోని ఒక ద్వీపంలో జన్మించారు.
అందువల్ల ఆయన పేరున చివర ద్వైపాయన అని చేర్చారు. కృష్ణ ఆయన నల్లగా ఉంటారు కాబట్టి కృష్ణ, ద్వైపాయన అంటే ఒక ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వైపాయన. వేదాలని ప్రజల సౌకర్యార్థం 4 భాగాలుగా విభజించారు. కావున ఆయన వేదవ్యాసుడు అని ఆయనకే ఇంకొక పేరు. వేదవ్యాసుడికి 5 శిష్యులు. వ్యాసుడు తన శిష్యులైన పైలుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని బోధించారు. వీరు ఆ వేద విభాగాలని మునీశ్వరులకి బోధించారు. ఈ విధంగా వేదం ప్రచారమైంది. మరి వేదవ్యాసుడికి 5 అన్నారు కదా, మరొక శిష్యుడున్నాడు. ఆయన పేరు రోమహర్షుడు. ఆయనకి పురాణాలని, ఇతిహాసాలని బోధించాడు. ఈ రోమహర్షుడికి ఇంకొక పేరు కూడా ఉంది, లోమహర్షుడు. అయితే రోమహర్షుడికి 3 శిష్యులు ఉన్నారు. ఆకృతవర్ణ, ఆకృతవ్రణ, సావర్ణి, శాంసాయన అని ఆయన యొక్క శిష్యులు. వీరు కాక ఇంకా శిష్యులు అనేక మంది ఉన్నారు. వాసిష్ఠ, సోమదత్త, సాకర్ణ, సుశర్మ, సంసాయన అనే ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. వ్యాసుడు తాను తెలుసుకున్న పురాణ సంహితని రోమహర్షుడికి చెప్పాడు. ఆయన తన 6 శిష్యులకి పురాణ సంహితను బోధించారు. వారిని ఈ పురాణ సంహితను ప్రచారం చేయమని ఆజ్ఞాపించాడు. వీరిలో ఆకృతవ్రణ కాశ్యపుడు, సోమదత్త సావర్ణి, సుశర్మ, శాంసపాయనులు కొత్తగా 4 పురాణాలు మరి 4 రచించారు. వారు రచించిన 4 పురాణాలు ఏమిటో మనకి తెలియటం లేదు. కానీ విష్ణు పురాణం మాత్రం సుశర్మ, శాంసపాయనుడు రచించినట్లుగా ప్రచారంలో ఉంది. మిగిలిన పురాణాలన్నీ వేదవ్యాసుడి పేరునే ప్రచారంలో ఉన్నాయి. మిగిలిన శిష్యులు ఈ భాగవతం మాత్రం సుఖమహర్షిని ప్రచారం చేయమని వేదవ్యాస మహర్షి వివరించారు. ఇక్కడ భాగవత పరంపర. భాగవతం వ్యాసుడి కుమారుడైన సుఖమహర్షి చేత ప్రచారం చేయబడింది. వ్యాసుడి వంశం ఈ విధంగా చెప్పబడింది. వ్యాసుడి వంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. బ్రహ్మ యొక్క కుమారుడు వశిష్ఠుడు, అతని కుమారుడు శక్తి, అతని కుమారుడు పరాశరుడు, అతని కుమారుడే కృష్ణద్వైపాయనుడు, అతని కుమారుడు సుఖమహర్షి. దీన్ని కూడా ఒక శ్లోకంలో మనం గుర్తు చేసుకుంటాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు వశిష్ఠుడికి ప్రపౌత్రుడు, శక్తికి పౌత్రుడు, పరాశర్ని కుమారుడు, సుకునికి తండ్రి అని వ్యాసుడు గురించి వర్ణించారు. మరి వ్యాసుడు అనేది పదవి కానీ ఒక వ్యక్తికి పేరు కాదని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. కృత, ద్వాపర, త్రేత, కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. మరి ఈ మహాయుగంలో ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక మహర్షిని వ్యాసుడుగా నియమించడం జరుగుతుంది. ఇప్పటికీ 28 ద్వాపర యుగాలు గడిచిపోయాయి. జరిగిపోయిన యుగాలలో వ్యాస స్థానాన్ని ఎవరు అధిష్ఠించారో తెలుసుకుందాం. 28 మంది పేర్లు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. బ్రహ్మ, 1 బ్రహ్మ, ప్రజాపతి, ఉశనుడు, బృహస్పతి, సవిత, మాత్యువు, ఇంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిధాముడు, త్రివృషుడు, భరద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, త్రయ్యారుణి, ధనంజయుడు, మేధాతిథి, వ్రతి, అత్రి, గౌతముడు, ఉత్తముడు, వేణుడు, సోమదత్తుడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, పరాశరుడు, కృష్ణద్వైపాయనుడు. వీళ్ళు 28 మంది. వ్యాసుడు తాను బ్రహ్మ నుండి తెలుసుకున్న పురాణ సంహితను రోమహర్షుడికి బోధించాడని కదా మనం తెలుసుకున్నాం. అతని సూత్రం సూత గోత్రం. ఈ గోత్రం గురించి పద్మ పురాణంలో వివరంగా వివరించారు. సూతుని కుమారుడు సౌతి. ఈయన అసలు పేరు ఉగ్రశ్రవుడు. ఈయన నైమిషారణ్యంలోని సౌనకాది ఋషులకు మహాభారతం వినిపించారు. వాయు పురాణం ఇంకొక రకంగా చెప్తోంది. రోమహర్షుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఈ పురాణ సంహితను రోమహర్షుడికి బోధించాడని వేదవ్యాసుడు బోధించాడని చెప్పుకున్నాం కదా. అసలు ఆయన అసలు పేరు మనకైతే తెలియదు. రోమహర్షుడు తన వాక్ పటిమతో
పురాణాలు బోధిస్తూ ఉంటే వినే వాళ్ళకి ఆనందంతో శరీరం గగురు పొడిచి వెంట్రుకలు నిక్కపొడుచుకునేవిట. అందువల్ల ఆయనకి రోమహర్షణుడు అనే పేరు వచ్చింది. సూత మహర్షి ఈ పురాణాలన్నీ కూడా రోమహర్షుని చేతే అందరికీ వినిపించేట్లుగా ఆయనకు అనుజ్ఞ ఇచ్చారు. ప్రతిలోమ వివాహం వల్ల జన్మించిన సంతతిని సూతుడు అని పిలిచేవారు అనే సాంప్రదాయం ఉంది. అంటే ఎక్కువ జాతి స్త్రీకి తక్కువ జాతి పురుషుని వల్ల కలిగిన సంతానాన్ని సూతుడు. ఇక్కడ ధర్మ సూక్ష్మాలు చెప్తున్నారండి. ఆ ధర్మాలు మనం ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఏ యుగానికి సంబంధించినవే ఆ యుగానికి సంబంధించిన వివరిస్తున్నారు. ఇది కలియుగానికి సంబంధించినవి అయితే కాదు. మన ఈ పురాణాలని ఇందులో మనకు అవసరమైనంత వరకే తెలుసుకుంటాం. అందులో మనం విమర్శించే హక్కు మనకి లేదు. మనకి అవసరమైనంత వరకు ఏది తీసుకోవాలి, ఏది వదిలిపెట్టాలో ఇవి వింటున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను కూడా చాలా వరకు షార్ట్ కట్ చేసే చూస్తున్నాను, తెలుసున్న వాటిని వదిలిపెడుతూ. ఇంతకుముందు భాగవతంలో అన్ని పురాణ గాథల్లో ఉన్న కథలన్నీ భాగవతంలో వచ్చాయి. తిరిగి రిపిటేషన్ కాకుండా చూడటానికి నా వంతు ప్రయత్నంగా చూస్తున్నాను. ఈ స్కాంద పురాణంలో కూడా రిపిటేషన్ ఉంటుంది, అన్ని పురాణాల్లోనూ ఉంటాయి రిపిటేషన్స్. ఆ రిపిటేషన్ రాకుండా ముఖ్యమైన వాటిని మనం వివరించుకుందాం. రెండవది, ఇది ద్వాపర యుగం నాటి విషయం కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ధర్మం ఎలా ఉందో ఇక్కడ మనం తెలుసుకుందాం. సూతుడు అంటే ఎక్కువ జాతి స్త్రీకి తక్కువ జాతి పురుషుడి వల్ల కలిగిన సంతానం. కానీ పురాణాల్లోని సూతులు ఈ విధమైన వంశజులుగా కనపడరు. వీరు బ్రాహ్మణ క్షత్రియుల జాతుల కంటే భిన్నులుగా కనిపిస్తారు. మునీశ్వరులలో తక్కువ స్థాయిగా, అంటే మునులలోనే ఈ సూతుడు అనేవారు తక్కువ స్థాయి అంటున్నారు. వాయు పురాణం, విష్ణు పురాణం, కూర్మ పురాణాల్లో సూత వంశ ఆవిర్భావం గురించిన చర్చ కూడా ఉంది. కూర్మ పురాణంలో పృథువు యజ్ఞం చేస్తున్నాడు. ఆ సమయంలో అక్షరాలు తారుమారుగా వర్ణ విపర్యంగా పలకటం వల్ల ఇంద్రుడికి వెళ్ళవలసిన ఆహుతి బ్రహ్మకు, బ్రహ్మకు వెళ్ళవలసిన ఆహుతి ఇంద్రుడికి చెందింది. అంటే చదివే మంత్రాలు అటు ఇటు అపసవ్యం అవటం వల్ల ఇంద్రుడికి వెళ్లాల్సింది బ్రహ్మదేవుడికి, బ్రహ్మకు వెళ్లాల్సింది ఇంద్రుడికి ఆహుతులు వెళ్ళాయి. ఆ సమయంలో సూతుడు జన్మించాడు అని కూర్మ పురాణంలో తెలియజెప్తోంది. పురాణ శబ్దం వ్యుత్పత్తి. ప్రాచీన కాలంలో జరిగిన దాన్ని చెప్పేదే పురాణం. పురాభవం, పురాణం అనే మాటకి మరొక అర్థం పురాభవం అని పాణిని చెప్పారు. పాణిని ఏం రాశారు, ఏం సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు రాశారు. పాణిని మహర్షి వ్యాకరణ సూత్రాలు రాశారు. ఆయన ఏం చెప్తున్నారంటే పురాణం అంటారని, పురాణం అంటే పురాభవం, పురా అనే శబ్దం నుంచి పురాత్ అనే శబ్దం ఏర్పడింది అని చెప్తూ భారతాన్ని జయము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ విషయం భారతంలోనే మనకి వివరించారు. దేవి భాగవతంలో పురాణాల సంఖ్య సులభంగా గుర్తుంచుకోవటానికి వీలుగా ఒక శ్లోకాన్ని కూడా వివరించారు. మనం ఆ శ్లోకం ఇంతకుముందు చెప్పుకున్నాం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాని పృథక్ పృథక్. మా అక్షరంతో ప్రారంభమయ్యేది ద్వయం, రెండు పురాణాలు. అవే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భా అనే అక్షరంతో మొదలయ్యేవి రెండు పురాణాలు. భద్వయం అంటే రెండు. భాగవత పురాణం, భవిష్య పురాణం. బ్ర అనే అక్షరంతో ప్రారంభమయ్యేది బ్రత్రయం, మూడు పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి వా చతుష్టయం, నాలుగు పురాణాలు. వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. తర్వాత ఆ తో అగ్ని పురాణం, నా తో నారద పురాణం, గా తో గరుడ పురాణం, ప తో ప్రారంభమయ్యేది పద్మ పురాణం. లిం దాంతో ప్రారంభమయ్యేది లింగ పురాణం. కు తో ప్రారంభమయ్యేది కూర్మ పురాణం. స్కాతో ప్రారంభమయ్యేది స్కాంద పురాణం. అందుకే దీనికి ఈ శ్లోకం మరొకసారి విందాం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ. ఆ అన్నిటికి వీటికి కామాలు ఉంటాయి. ఆ, నా, ప, లిం,
గ లింగ కు స్క. ఆ నా ప లింగ కు స్క, ఇవి 6. స్క పురాణాన్ని పృథక్ పృథక్. ఈ విధంగా ఒక శ్లోకంలో మనకి గుర్తు కోసం ఇచ్చారు. భాగవత విషయంలో కొందరు దేవి భాగవతాన్ని, మరికొందరు విష్ణు భాగవతాన్ని అష్టాదశ పురాణాల్లో పరిగణించారు. సాత్విక పురాణాలు, ఇందులో ఈ పురాణాలు వర్గీకరణ చేశారు. ఇందులో ఏంటి? సాత్విక, తామసిక, రాజసిక ఏమేంటున్నాయో. విష్ణు, నారదీయ, నారద, భాగవత, గరుడ, వరాహ ఈ పురాణాలు సత్వగుణ ప్రధానమైనవి. మరి తామస గుణాలు ఏమన్నవేంటి? మత్స్య పురాణం, కూర్మ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం. ఇప్పుడు మనం చెప్పుకునే స్కాంద పురాణం. ఇవి తామస గుణాలు కలిగిన తామస ప్రధానమైన గుణాలు. ఇక రాజస పురాణాలు బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. ఇవి రజోగుణ సంబంధమైన పురాణాలు. శివ సంబంధమైన వీటిలో మళ్ళీ శివుడు, విష్ణువు, బ్రహ్మ, సూర్య, అగ్ని వీటికి సంబంధించిన పురాణాలు కూడా వీటిని వివరించారు. శివ స్కందమైనవి ఏంటి? శివ పురాణం, భవిష్య పురాణం, మార్కండేయ పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం ఇప్పుడు మనం చెప్పుకునేది, మత్స్య పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం. ఇవన్నీ కూడా శివునికి సంబంధించిన పురాణాలు. విష్ణువుకి మరి విష్ణు పురాణం, భాగవతం, నారద పురాణం. బ్రహ్మదేవుడికి చెందిన పురాణాలు బ్రహ్మ పురాణం, పద్మ పురాణం. సూర్యునికి సంబంధించింది బ్రహ్మవైవర్త పురాణం, ఇది సూర్యుడికి. అగ్ని పురాణం అగ్నికి సంబంధించింది. ఇంకా అనేక ఉప పురాణాలు కూడా ఉన్నాయి. అవి కూడా 18 ఉప పురాణాలు. అంటే ఈ పురాణాలు కాకుండా ఇంకొక 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయట. అవే ఆది పురాణం, నరసింహ పురాణం, స్కాంద పురాణం, అంటే ఈ స్కాంద పురాణం కాదు, అది వేరే. శివధర్మ పురాణం, దూర్వాస, నారదీయ, కపిల, వామన, ఔససన, బ్రహ్మాండ, వరుణ, కాళిక, మాహేశ్వర, సాంబ, సౌర, పారాశర, మారీచ, భాస్కర పురాణం. ఇవి పురాణాల యొక్క ఉపోద్ఘాతం ఈ విధంగా ఉంటుందండి. వీటిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏ కల్పంలో ఎలా ఉన్నాయి అన్నది 18 పురాణాలు ఏ కల్పంలో ఉన్నాయో మనకి వివరించారు. పురాణాలు చదివితే ఈ పురాణంలో ఉన్న కథ మరొక పురాణంలో వేరుగా ఉంటుంది. ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటి అంటే, పురాణాల్లో కొద్దిగా తేడాలు కనిపిస్తున్నాయి అంటే అవి కల్ప భేదాల వల్ల ఏర్పడ్డాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక పురాణం నుంచి ఇంకొక పురాణం వచ్చేటప్పటికి ఎందుకు కథ మారిపోతుంది? ఒకే కథ. మనం ఇంతకు ముందు కూడా ఈ విషయాలు మనం చర్చించుకున్నాం. ఎందుకు అంటే, ఏ కల్పంలో ఎప్పుడు ఏది జరిగిందో, ఎన్ని కల్పాలు అయ్యాయి కదా ఇప్పటికి. బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం కల్పమని, రాత్రి కాలం ప్రళయం అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఇప్పటి వరకు 28 మహాయుగాలు జరిగాయి అని చెప్పుకున్నాం. వాటిల్లో ఏ కల్పంలో ఈ పురాణం అంటే ఈ కథ జరిగిందో అక్కడ కొద్ది తేడాలతో జరుగుతున్నాయి. అంటే అన్ని యుగాలలోని కల్పాలలోని జరిగిపోయిన కథ మళ్ళీ జరుగుతున్న. రామాయణం మళ్ళీ జరిగింది, భాగవతం అలాగే. అంటే కాకపోతే కథల్లో చిన్న వేరియేషన్ ఉంటుంది, చిన్నదో పెద్దదో వేరియేషన్ ఉంటుంది. ఆ కల్పాలను బట్టి ఆ కథలు ఇలా వచ్చాయి, ఆ పురాణాలలో వేరువేరుగా ఉన్నాయి, అది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ప్రతి కల్పంలోనూ సృష్టి జరుగుతుంది, 4 యుగాలు నడుస్తాయి. భగవంతుని అవతారాలు యథాతథంగా అవతరిస్తారు. ఈ కల్పంలో జరిగే సంఘటనలు ఆ తర్వాత కల్పంలో జరిగే సంఘటనలను కూడా పురాణాల్లో భద్రపరచడం జరిగింది. అందువల్ల పురాణ కథల్లో భేదం కనపడుతూ ఉంటుంది. ఏ పురాణం ఏ కల్పంలో వెలిసిందో ఈ సంఖ్య కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారు, జాగ్రత్తగా విందాం. పద్మ పురాణం బ్రహ్మకల్పంలో 10,000 శ్లోకాలతో వివరించారు. పద్మ పురాణం పద్మకల్పం 55,000 శ్లోకాలు. విష్ణు పురాణం వరాహకల్పం 8,000 శ్లోకాలు. శివ వాయు పురాణాలు శ్వేతకల్పం 24,000 శ్లోకాలు. భాగవత పురాణం సారస్వత కల్పం 18,000 శ్లోకాలు. భవిష్య
పురాణం అఘోర కల్పం 31,000 శ్లోకాలు, నారద పురాణం బృహత్ కల్పం 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం మధుర కల్పం 9,000 శ్లోకాలు, అగ్ని పురాణం ఈశాన కల్పం 8,000 శ్లోకాలు, బ్రహ్మవైవర్తన పురాణం రథంతర కల్పం 12,000 శ్లోకాలు, లింగ పురాణం అగ్నికల్పం 11,000 శ్లోకాలు, వామన పురాణం కూర్మకల్పం 14,000 శ్లోకాలు, స్కాంద పురాణం తత్పురుష కల్పం. ఇప్పుడు మనం చెప్పుకునే స్కాంద పురాణం తత్పురుష కల్పంలో ఉంది. ఇది 1,00,000 శ్లోకాలు. దీన్ని 81,000 శ్లోకాలను కూడా అంటారు. అన్నిటికంటే పెద్దదే స్కాంద పురాణం. మత్స్య పురాణం సత్యకల్పం 6,000 శ్లోకాలు, కూర్మ పురాణం లక్ష్మీకల్పం 24,000 శ్లోకాలు, వరాహ పురాణం మానవ కల్పం 24,000 శ్లోకాలు, గరుడ పురాణం గారుడ కల్పం 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం భవిష్య కల్పం 12,000 శ్లోకాలు. మొత్తం 4,00,000 శ్లోకాలతో ఈ 18 పురాణాలు వెలిసిల్లి ఉన్నాయి. సర్గ ప్రతిసర్గ ఒక్కొక్క దాన్ని వివరించారు. ఇప్పుడు స్కాంద పురాణం నుంచి మొదలు పెట్టుకుందాం. మొదట ఇవన్నీ కూడా కథల రూపంలో ఉంటాయండి. కొన్ని కథలు తెలిసినట్లుగా ఉంటాయి, కొద్ది విచిత్రంగా ఉంటాయి. అయితే మనం వైట్ పేపర్ లాగా మన మనసుని వైట్ పేపర్ చేసుకునే విందాం. మనకు తెలిసిన కథల్ని ఇందులో మనం చొప్పించద్దు. అది ఈ పురాణం వినేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం గ్రహించదు. నైమిసారణ్యంలో దక్ష యజ్ఞం గురించి చెప్తూ, నైమిసారణ్యంలో మహర్షులు దీర్ఘ సత్రయాగం అనే యాగాన్ని చేస్తున్నారు. ఆ యాగానికి వెళ్లిన మహర్షులను చూడాలని లోమసుడు అక్కడికి వచ్చాడు. మునులందరూ ఎదురుగా వెళ్లి అర్ఘ్యపాత్యాలు సమర్పించి లోమసుడిని తీసుకుని వచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. మునులు లోమసుని చుట్టూ పరివేష్టించి, మహర్షి, మాకు శివధర్మాన్ని సవిస్తరంగా చెప్పండి. ఈ లోమసుడు అంటే కదా రామహర్షుడు. సదాశివుడు గరళాన్ని ఎందుకు తాగాల్సి వచ్చింది? దక్షయజ్ఞాన్ని ఎందుకు నాశనం చేశాడు తెలుసుకోవాలనుంది అని అడిగారు. అప్పుడు లోమసుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. విప్రులారా, బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి దక్షుడు తన కుమార్తెను శివునికిచ్చి వివాహం చేశాడు. తర్వాత ఒక రోజున దక్షుడు నైమిసారణ్యానికి వచ్చాడు. దక్షుడిని చూసి అక్కడున్న ఋషులందరూ ఎదురుగా వెళ్లి సత్కరించి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న శివుడు మాత్రం దక్షుడిని చూసి లేవలేదు, గౌరవించలేదు. దాంతో దక్షుడు కోపగించి, విప్రులారా, ఈ శివుడు దుర్జనుల వల్లే పిశాచాలతోనూ భూత ప్రేతాలతోనూ శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఇతని అందువల్ల ఇతడిని యజ్ఞానికి ఆహ్వానించదగిన వాడు కాదు అని చెప్పాడు దక్షుడు. అంటూ శపించాడు. ఇంక నుంచి యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదు అని శపించాడు. ఈ మాటలు విని నంది కోపగించి, మీరంతా రుద్రుణ్ణి అవమానించారు. మీరు కామస్వరూపులై స్వర్గమే పరమని జీవిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు శూద్రులను పూజిస్తారు, ఎప్పుడూ దరిద్రులై జీవిస్తూ ఉంటారు. కొంతమంది బ్రహ్మ రాక్షసులు కూడా అవుతారు అని నంది కోపగించి ప్రతిశాపం పెట్టాడు. బ్రాహ్మణుల పట్ల కోపం పనికిరాదు, వాళ్ళు ఎప్పుడూ గౌరవించదగిన వాళ్లే. క్రోధాన్ని విడిచిపెట్టు అని పరమశివుడు నవ్వుతూ అన్నాడు. నందీశ్వరుడు శాంతించి శివునితో కలిసి వెళ్లిపోయాడు. దక్షుడు మహర్షులను తీసుకుని శివనింద చేస్తూ వెళ్లిపోయాడు దక్షుడు. కొన్ని రోజుల తర్వాత దక్షుడు గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. అంటే అక్కడ వాగ్వివాదం అయిందనమాట. అది కూడా శివుడికి కాదు, నందికి దక్షుడికి మధ్య. అక్కడికి నీ కోపం తగ్గించుకోమనే మెల్లగా చెప్పాడు శివుడు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత దక్షుడు గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి వశిష్ఠుడు, అగస్త్యుడు, అత్రి మొదలైన మహర్షులందరినీ పిలిచాడు. బ్రహ్మాది దేవతలందరూ తమ భార్యలతో కలిసి బయలుదేరి వచ్చారు. దధీచి మహర్షి అక్కడికి వచ్చి, దక్ష, ఎవరి రాక వల్ల అమంగళాలన్నీ మంగళంగా మారుతాయో అలాంటి పరమశివుడు కనిపించటం లేదేంటి, వెళ్లి పిలుచుకురా అన్నాడు. మహర్షి ఎవరు? దధీచి మహర్షి అన్నమాట. అప్పుడు దక్షుడు అంటున్నాడు, శివుడు భూత ప్రేత పిశాచాలకు ప్రభు, అందువల్ల యోగ్యత లేని శివుణ్ణి ఈ యజ్ఞానికి నేను పిలవలేదు. మీరంతా కలిసి ఈ యజ్ఞాన్ని సఫలం చేయండి అన్నాడు దక్షుడు. దధీచి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్ళంతా యజ్ఞాన్ని ప్రారంభించారు.
గంధమాదన పర్వతం మీద సతీదేవి తన చెలికత్తెలతో కలిసి ఆడుకుంటోంది. అదే సమయంలో చంద్రుడు రోహిణితో కలిసి విమానం మీద వెళ్తున్నాడు. చంద్రుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకురమ్మని సతీదేవి చెలికత్తెల్ని పంపించింది. ఆమె విషయాన్ని తెలుసుకుని వచ్చి సతీదేవికి విన్నవించింది. తండ్రి తన యజ్ఞానికి ఎందుకు పిలవలేదు అని సతీదేవి ఆశ్చర్యపోయి శివుని సన్నిధికి వచ్చి, ప్రభు, నా తండ్రి పిలవకపోయినా యజ్ఞానికి మనం వెళ్దాం అంది సతీదేవి. ప్రార్థించింది. ఓ కళ్యాణి, పిలవకుండా ఇతరుల ఇంటికి వెళ్లేవాడు మరణం కంటే కష్టతరమైన అవమానాన్ని పొందుతారు. కాబట్టి నువ్వు యజ్ఞానికి వెళ్ళొద్దు అన్నాడు పరమశివుడు. చాలా అనునయంగా చెప్తాడు. మహాత్మా, ఈ లోకంలో నువ్వే యజ్ఞమై ఉన్నావు. అటువంటి నిన్ను పిలవకుండా నా తండ్రి యజ్ఞాన్ని ఎందుకు చేస్తున్నాడు తెలుసుకుని వస్తాను అంటుంది సతీదేవి. కోపంగా బయలుదేరింది. శివుడు 60,000 మంది శివగణాలను సతీదేవికి సహాయంగా పంపించాడు. అదేవిధంగా సతీదేవి యజ్ఞవాటికి చేరేటప్పటికి బ్రహ్మాది దేవతలందరూ లేచి నిలబడ్డారు. సతీదేవి దక్షిణను సమీపించి, తండ్రి, శంభుడు లేనిదే ఈ యజ్ఞం ఎలా కొనసాగుతుంది అని అడిగింది. కళ్యాణి, నీ భర్త అమంగళుడు, అశుభుడు, పిశాచానికి రాజు. అందుకే అతన్ని యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంక నువ్వు ఎక్కువగా మాట్లాడుకు, నువ్వున్నా సరే వెళ్ళినా సరే అని కోపంగా అన్నాడు దక్షుడు. శివనింద విన్నవారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకాన్ని అనుభవిస్తారు. కనుక అగ్నిలో ప్రవేశించి దేహాన్ని వదిలిపెట్టడమే మంచిది అని ఆలోచించుకుని సతీదేవి శివ, రుద్ర అని అరుస్తూ అగ్నిలో పడి తన శరీరాన్ని వదిలిపెట్టింది. వెంటనే నారదుడి విషయాన్ని పరమశివుడికి నివేదించాడు. శివుడు కోపంతో తన జటను పెరికి నేలపై కొట్టాడు. ఆ జటా జూటంలోంచి వీరభద్రుడు అవతరించాడు. ఓ వీర, నువ్వు వెళ్ళి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అని పరమశివుడు ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞానికి బయలుదేరాడు. కాళికాదేవి, ఇతర భూతాలు వెంట బయలుదేరాయి. దక్షుడు శ్రీ విష్ణువుని ప్రార్థించాడు. పూజ్యులను పూజించని ప్రదేశంలో దుర్భిక్షం, మరణం కలుగుతాయి. దుర్భిక్షం అంటే కరువు అనమాట. కరువు, మరణం కలుగుతాయి. నీవు శివుణ్ణి అవమానించావు కాబట్టి ఆ పరమశివుణ్ణే ప్రార్థించు అని విష్ణువు సమాధానపరిచాడు. మహాత్మా, నీవే యజ్ఞానివి, దక్షిణ యజ్ఞాన్ని నీవే రక్షించాలి అని మహర్షులంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి విష్ణుమూర్తి వీరభద్రునికి ఎదురు నిలిచాడు. దేవతలకి వీరభద్రుని గణాలకి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు దాన్ని మింగేశాడు. శ్రీ మహావిష్ణువు వీరభద్రుని కంఠాన్ని నిమిరి మెల్లగా ఆ చక్రం బయటకు వచ్చేటట్లుగా చేశాడు. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత శివగణం ఋషులను, దేవతలను జయించారు. వీరభద్రుడు దక్షుని శిరస్సును ఖండించాడు. ఆ విషయం తెలుసుకుని బ్రహ్మ తన కుమారుడు మరణించినందుకు, ఎందుకంటే దక్ష ప్రజాపతి బ్రహ్మ యొక్క కుమారుడు, మరణించినందుకు విచారించాడు. కైలాసానికి వెళ్లి 4 తలలు వంచి శివుని పాదాలపై పడి, పుత్రశోకంతో బాధపడుతున్న నన్ను రక్షించు అని ప్రార్థించాడు బ్రహ్మ. వికృతమై భయంకరంగా ఉన్న పశువు శిరస్సు తీసుకుని, అదే మేకతల, దక్షిణి మొండెంపైకి పరమశివుడు విసిరాడు. ఆ శిరస్సు దక్షిణ మొండానికి అతుక్కుని దక్షుడు బతికాడు. అప్పుడు దక్షుడు సిగ్గుతో శిరస్సు వంచుకుని నిలబడ్డాడు. మహేశ్వరుడు దక్షునికి జ్ఞానోపదేశం చేసి పంపించి వేశాడు. అక్కడితో దక్షయజ్ఞం పూర్తయింది. మిగిలినవి రేపు చెప్పుకుందాం.